ఓటమి దెబ్బకి టీడీపీ ఆఫీస్‌కి చేరుకున్నారట కొడాలి నాని. కొడాలి నాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. గుడివాడలో అయితే నన్నోడించే మగాడు ఇంకా పుట్టలేదు అని చెప్పాడు కొడాలి నాని. మరి గుడివాడలో గెలిచినటువంటి ఆ వ్యక్తి టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి. మరి ఈ నేపథ్యంలో భారీ ఓటమి. అంతేకాదు 50,000 పైచిలకు మెజారిటీతో గెలిచారు. ప్రజల్లో అక్కడ ఎంత వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతకి కారణం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ సృష్టించిన ప్రభంజనం అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ సృష్టించిన ఆ సునామీని తట్టుకోవడం ఎవరి వల్ల కాలేదు. దీంతో అందరూ మౌనంగానే అన్ని చూస్తూ వచ్చి చివరికి కూటమికి భారీ మెజారిటీతో గెలిపించారు. ఈ నేపథ్యంలో కొడాలి నాని ఇప్పుడు టీడీపీ వైపు తిప్పక తప్పలేదు. అసలు రాజకీయాల్లో కొడాలి నాని వచ్చిందే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయాల వల్ల. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతోనే ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే ఆయన తెలుగుదేశం పార్టీలో ఎలా గెలుస్తారనేది మరి అందరూ కూడా అప్పట్లో బాగానే చర్చించుకున్నారు. కారణం జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే ఇంకా హరికృష్ణ ద్వారానే ఆయన పార్టీలోకి వెళ్ళేవారు. చంద్రబాబు మీద ఆయనకి ఏమాత్రం నమ్మకం కానీ గౌరవం కానీ ఉండేది కాదు. అందుకే పార్టీ పూర్తిగా చంద్రబాబు హస్తగతమైన తర్వాత కొడాలి నాని పార్టీ నుంచి వైదొలిగారు. ఇప్పుడు ఆయన వైసీపీలో అయితే 2 సార్లు ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా కూడా చేశారు. కానీ ఇప్పుడు భారీగా ఓటమి చవిచూడడంతో తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైపు ఆయన యూటర్న్ తీసుకోబోతున్నట్టుగా అయితే సమాచారం. సో ఓటమి దెబ్బ బాగా గట్టిగా తగలడం, పైగా అనారోగ్యంగా ఉండడంతో ఇంకా ప్రతిపక్షంలో ఉండడానికి ఇష్టపడక ఆయన నేరుగా వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో వెళ్ళి చంద్రబాబుని కలిసినట్టుగా చెప్తున్నారు.